బనకచెర్ల ప్రాజెక్టుకు నిధుల సమీకరణపై మంత్రి పార్థసారథి కీలక వ్యాఖ్యలు చేశారు. నిధుల సేకరణ కోసం కేంద్రంతో ఒక విధానాన్ని వర్కౌట్ చేశామన్నారు. 50% నిధులు ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ఫండ్ కింద సేకరిస్తున్నామన్నారు. నెల రోజుల్లో ప్రాజెక్టుకు సంబంధించి డిపిఆర్ కూడా అందించబోతున్నామని చెప్పారు. పోలవరం బనకచెర్ల ఉంది. ఇప్పుడున్న ఆలోచన అసలు అటువంటి ఆలోచన గత ప్రభుత్వంలో ఎక్కడన్నా డిస్కషన్ జరిగిందా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. మేమే కొత్తగా నీళ్లను సృష్టించలా. మేమేంటి సముద్రంలోకి వెళ్ళే వాటర్ని ఏ విధంగా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం వినియోగించుకోవాలనే ఆలోచన ఒక్కటే మాకు ఉంది. సో దాంతో 81,000 కోట్ల రూపాయలతో పోలవరం బనకచెర్ల కార్యక్రమం ఏదో పేపర్ మీద ఉపన్యాసానికి ముఖ్యమంత్రి గారు చెప్పలా. మా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక హై పవర్ కమిటీ వెళ్ళింది. కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిగినాయి. కేంద్ర ప్రభుత్వంతో ఒక ఫైనాన్షియల్ మొడాలిటీ కూడా వర్కౌట్ చేశారు. ఒక నెలలో ఇరిగేషన్ డిపార్ట్మెంటు ఈ ప్రాజెక్టుకి సంబంధించి డిపిఆర్ కూడా సబ్మిట్ చేయబోతా ఉంది. ఒకవేళ అది వచ్చిందనుకోండి, ఈ రాష్ట్రంలో పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించామని చెప్పేసి అడుగుతాం.